ఆ జిల్లాలో మంత్రి ఎంపీల మధ్య నవోదయ పాఠశాల చిచ్చురాజుకుంది. వీరిద్దరి పంతంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు. ఆ జిల్లాకు నవోదయ పాఠశాలను కేంద్రం మంజూరు చేసి 2 ఏళ్లు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఆ జిల్లా మంత్రి ఎంపీ వ్యవహార శైలి కొనసాగుతోంది. వీరి పంతాలతో మంజూరైన నవోదయ పాఠశాలకు మోక్షం లభించినట్లేనని జిల్లావాసులు అనుకున్నారు. అయితే ఇద్దరు నేతలు రాష్ట్ర రాజకీయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను శాసిస్తున్నారు. అలాంటి నేతలకు కేవలం చిన్న నవోదయ పాఠశాలను అడ్డుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా నేతలు? సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్, బీజేపీల మధ్య రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. మంత్రి దామోదర రాజనరసింహ, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సాగుతున్న ఆధిపత్య పోరు పీక్స్కు చేరింది. నవోదయ స్కూల్ కేంద్రంగా ఇద్దరు నేతలు రాజకీయంగా చేస్తూ ఉండడం హాట్ టాపిక్గా మారింది. ఆ స్కూల్ నా ప్రాంతంలో ఏర్పాటు చేయాలంటే లేదు నా ప్రాంతంలోనే నిర్మించాలని ఇద్దరు నేతలు పట్టుబట్టడం మరింత హీట్ పెంచుతోంది. అయితే ఒకరు గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసి ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతుంటే, మరొకరు దశాబ్దన్నర కాలం నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. మరీ ముఖ్యంగా ఇద్దరు నాయకులు 2 జాతీయ పార్టీలో కొనసాగుతున్నారు. రాజకీయాల్లో మంచి గ్రిప్ సాధించారు. స్టేట్ పాలిటిక్స్లో కీ రోల్ ప్లే చేస్తూ జిల్లా రాజకీయాల్లో మంచి గ్రిప్ సాధించారు కూడా. అలాంటి నేతలకు ఏమైందో ఏమో తెలియదు కానీ చిన్న నవోదయ పాఠశాల కోసం పొట్లాడుకునే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాకు 2024 డిసెంబర్ 6న నవోదయ పాఠశాలను మంజూరు చేస్తూ జీవో జారీ చేసింది. స్కూల్ ఏర్పాటు కోసం అధికారులు జిల్లాలోని 5 ప్రాంతాల్లో స్థలాల్ని పరిశీలించారు. కానీ మంత్రి దామోదర రాజనరసింహ, ఎంపీ రఘునందన్ రావులు తమ పరిధిలో నవోదయ ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు. ఆందోళ్ నియోజకవర్గంలో ఎలాగైనా ఏర్పాటు చేయాల్సిందేనని మంత్రి అంటున్నారు. కేంద్రం మంజూరు చేసింది కాబట్టి తన పరిధైన అమీన్పూర్లో ఏర్పాటు చేయాలని ఎంపీ భీష్మించు కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక రాజకీయ నేతల పంతాలు, పట్టింపులకు విద్యార్థులు బలవుతున్నారని జిల్లావాసులు మండిపడుతున్నారు. 2.5 ఏళ్ల క్రితం జిల్లాకు కేంద్రం నవోదయ స్కూల్ మంజూరు చేసినా నేటికి తరగతులు ప్రారంభం కాకపోవడంతో ధ్వజమెత్తుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్న విషయంపై సందిగ్ధత నెలకొనడంతో నవోదయ పాఠశాలకు మోక్షం లభించడం లేదు. కేంద్ర విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించినా భూమి కేటాయించకపోవడంతో, తాత్కాలికంగా తరగతుల నిర్వహణకు ఏర్పాటు చేయకపోవడంతో సంగారెడ్డి జిల్లాకు మంజూరైన నవోదయ విద్యాలయాన్ని పెండింగ్లో పెట్టారు. సంగారెడ్డి జిల్లాలో 5 ప్రాంతాల్లో ప్రభుత్వ భూమిని కేంద్ర విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. రెవెన్యూ శాఖ వివిధ ప్రాంతాల్ని సూచించినా ఏ ఒక్క స్థలానికి ఆమోదం లభించలేదు. కానీ నేతల మధ్య వైరం మాత్రం ముదిరింది. మరోవైపు ఎంపీ తన పరిధిలోని అమీన్పూర్లో నవోదయ ఏర్పాటుకు అవసరమైన స్థలం ఉందని, ఇక్కడ ఏర్పాటు చేయాలని రఘునందన్ రావు పట్టుబడుతున్నారు. మరోవైపు మంత్రి దామోదర రాజనరసింహ ఆందోళ్లో నియోజకవర్గంలో స్కూల్ నిర్మించాలని ప్రపోజ్ చేస్తున్నారు. అయితే ఆందోళ్ నియోజకవర్గం జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. దీంతో అక్కడ ఏర్పాటు చేస్తే రాజకీయంగా తనకు లాభం ఉండదని మంత్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే అమీన్పూర్ అయితే మెదక్ లోక్సభ పరిధిలోకి వస్తుంది. కావున ఎంపీగా తనకు క్రెడిట్ వస్తుందని ఎంపీ రఘునందన్ భావిస్తున్నారని సమాచారం. ఆందోళ్ నియోజకవర్గంలో ఇదివరకే జేఎన్టీయూ లాంటి పెద్ద విద్యాసంస్థలున్నాయని, నవోదయను అమీన్పూర్లో ఏర్పాటుకు సహకరించాలని మంత్రిని కోరినా ససేమిరా అనడంతో అధికారులు దాన్ని పెండింగ్లో పెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉంటే సంగారెడ్డి కేంద్రంలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. సంగారెడ్డి, కంది, కొండాపూర్ మండలాల పరిధిలో ప్రభుత్వ భూమి అందుబాటులో ఉందని, 2026-27 విద్యా సంవత్సరంలోనే విద్యాలయం ప్రారంభించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. అయితే అడ్మిషన్లకు కేంద్రం అనుమతి మంజూరు చేస్తుందని, గతేడాది తాత్కాలికంగా తరగతులు ప్రారంభించేందుకు అనువైన భవనాల్ని గుర్తించాలని నవోదయ విద్యా
సమితి అధికారులు, విద్యాశాఖ అధికారులకు సూచించారు. కానీ సుల్తాన్పూర్ జేఎన్టీయూ క్యాంపస్లో తరగతులు ప్రారంభించాలని అనుకున్నా అది సాధ్యపడలేదు. రాజకీయ ఆధిపత్య పోరుతో విద్యార్థులు నవోదయ విద్యకు దూరమవుతున్నారని జిల్లావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి, ఎంపీ పంతాల వల్లనే పాఠశాల ఏర్పాటు పెండింగ్ పడుతూ వస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇద్దరు నేతల వ్యవహారం విద్యార్థులకు శాపంగా మారిందని అంటున్నారు. నవోదయ విద్యాలయం ఏర్పాటుకు పట్టిన రాజకీయ గ్రహణం విడిపోవాలని కోరుతున్నారు. జిల్లా మంత్రి దామోదర నరసింహ, ఎంపీ రఘునందన్ రావులు తమ పంతం వీడాలి. ఇద్దరు నేతల నుండి వైఖరి వల్ల విద్యార్థులు నష్టపోతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరి నవోదయ పాఠశాల ఏర్పాటులో ఎవరి పంతం నెగ్గుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.